నేను అను లవ్ చేసుకున్నా. నేను వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడితే నేను దాన్ని చూసుకోలేనంటున్నాడమ్మా. అవును, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. 10 పాటలు లేనోడికి పిల్లలు వస్తాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అను కావాలమ్మా. ఎంత ఆస్తుందమ్మా? నా కోసం ఎంత దాచిపెట్టారు ముందు చెప్పమ్మా. కొడుకు చెప్పు, మనం ఎంత ఆస్తి వెనకేసాం? రే తొందర మీ అమ్మని అడుగుతున్నావే, మీ అమ్మకి ఎలా ఉందని ఎప్పుడైనా అడిగావరా నువ్వు? ఇవి చూసుకోరా, ఇవి నీకే తెలియకుండా మీ అమ్మ వెనకేసిన ఆస్తి. చూడు, సంవత్సరం క్రితం జరిగిన యాక్సిడెంట్ లో మీ అమ్మకు బ్రెయిన్ లో ట్యూమర్ ఫామ్ అయింది. సర్జరీ చేస్తేనే బతుకుతుందన్నారు. 18 లక్షలు అవుతుందన్నారు. ఇళ్ళ మీద్దామంటే మీ అమ్మాయి ఒప్పుకోలేదు. వాలంటీర్మెంట్ తో వచ్చిన డబ్బులు వాడదామంటే దానికి ఒప్పుకోలేదు. ఎందుకని అడిగాను. మనం పోతే మన అబ్బాయి ఎలా బతుకుతాడో అని అడిగింది. ఇచ్చిదిరా. నీలాంటి బాధ్యత లేని కొడుకుని కన్నందుకు తను రోజు చస్తూనే ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందన్న భయంతో ఇంట్లోనే ఉంటున్నాను. లక్ష్మి ఏమైంది? బయటికి వెళ్ళేటప్పుడు కీ అక్కడ పెట్టమని ఎన్నిసార్లు చెప్పేది? త్వరగా వచ్చేస్తాం అనుకున్నావా? ఎంతసేపు నుంచి బయట కూర్చున్నాను తెలుసా? ఎంత జాబ్ లేకపోతే అన్ని పనులు ఇంట్లో చేస్తాం. పుట్టకపోతే బాగుండేదని